జీవితం దేవానికంకితం, బ్రతుకైనా చావైనా నీ కోసమే. ఇదిగో నా జీవితం దేవానికంకితం, బ్రతుకైనా చావైనా నీ కోసమే. నాకున్నది నీ ఒక్కడివే, నే బ్రతికేందుకు నీ ప్రేమ చాలయ్యా. ఆరాధింతును నా పూర్ణ హృదయముతో, నిన్ను ఘనపరతును నా జీవితాంతము. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, నా యేసయ్యా యేసయ్యా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా యేసయ్యా, నా యేసయ్యా యేసయ్యా యేసయ్యా. నీ వైపే నే చూడక, నీ ప్రేమే నేనెరుగక, శిథిలమైన శిలనై నేనుండగా. నీ వైపే నే చూడక, నీ ప్రేమే నేనెరుగక, శిథిలమైన శిలనై నేనుండగా. నన్ను ప్రేమింపగా వెంటాడితివి, నీ కౌగిట చేర్చి మనిషిగా మార్చితివి. నన్ను ప్రేమింపగా వెంటాడితివి, నీ కౌగిట చేర్చి మనిషిగా మార్చితివి. ఎన్నాళ్ళుగా నాకై వేచియున్నావు, ఎందుకని ఇంత ప్రేమించితివి. ఎన్నాళ్ళుగా నాకై వేచియున్నావు, ఎందుకని ఇంత ప్రేమించితివి. ఇదిగో నా జీవితం దేవానికంకితం, బ్రతుకైనా చావైనా నీ కోసమే. ఇదిగో నా జీవితం దేవానికంకితం, బ్రతుకైనా చావైనా నీ కోసమే. నాకున్నది నీ ఒక్కడివే,
మదిలో నీ కావ్యము పరిమళించు పద్మము నీవేనయ్యా. దివ్యమైన స్నేహము నా మదిలో నీ కావ్యము పరిమళించు పద్మము నీవేనయ్యా. ఊహల రేఖలకు ఊపిరి పోసితివి, ఊహకు మించిన స్థానమునిచ్చితివి. ఊహల రేఖలకు ఊపిరి పోసితివి, ఊహకు మించిన స్థానమునిచ్చితివి. ఏమి చూచితివి యోగ్యత నాలో, ఏమిచ్చి నీ రుణమునే తీర్చెదను. ఏమి చూచితివి యోగ్యత నాలో, ఏమిచ్చి నీ రుణమునే తీర్చెదను. ఇదిగో నా జీవితం దేవా నీకంకితం, బ్రతుకైనా చావైనా నీ కోసమే. ఇదిగో నా జీవితం దేవా నీకంకితం, బ్రతుకైనా చావైనా నీ కోసమే. నాకున్నది నీ ఒక్కడివే, నీ బ్రతికేందుకు నీ ప్రేమ చాలయ్యా. ఆరాధింతును నా పూర్ణ హృదయముతో, నిన్ను ఘనపరతును నా జీవితాంతము. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, నా యేసయ్యా యేసయ్యా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా యేసయ్యా, నా యేసయ్యా యేసయ్యా యేసయ్యా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సమయం ఇచ్చిన దైవజనుడికి నా వందనాలు. నాతో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా వందనాలు. మొదటి సమయంలో 25వ అధ్యాయము 23వ వచనం నుంచి 25వ వచనం వరకు చదువుకుందాం. అబిగయీలు దావీదును కనుగొని గార్దాబము మీద నుండి త్వరగా దిగి దావీదునకు స్వాష్టాంగ నమస్కారము చేసి అతని పాదములు పట్టుకొని ఇట్లనెను, నా ఏలినవాడ, ఈ దోషము నాదని ఎంచుము. నీ దాసురాలనైనా నన్ను మాటలాడనిమ్ము. నీ దాసురాలనైనా నేను చెప్పు మాటలను ఆలకించుము. నా ఏలినవాడ, దృష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు. అతని పేరు అతని గుణములను సూచించుచున్నది. అతని పేరు నాబాలు, మొరటుతనము అతని గుణము. నా ఏలినవాడు పంపించిన పనివారు నాకు కనబడలేదు. దేవుడి వాక్యమును ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును. సమయం ఇచ్చిన అయ్యగారికి నా వందనాలు. కుడి వచ్చిన నా తోటి వారందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయము 13వ వాక్యం నుండి 15వ వాక్యం వరకు చదువుకున్నాం. మరియు వారు ఇంటింటా తిరుగులాడుచు బద్ధకురాని రగుటకు మాత్రమే గాక ఆడరాని మాటలాడుచు వదరబోతులను పరుల జోలికి పోవు వారు నగుటకును నేర్చుకుందురు. కాబట్టి యవన స్త్రీలు వివాహము చేసుకుని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు
నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండవలనని కోరుచున్నాను. ఇంతకు ముందే కొందరు త్రోవ నుండి తొలగిపోయి సాతానును వెంబడించిన వారైరి. దేవుడి వాక్యం దీవించును. అందరూ లేచి నిలబడి దేవుడికి వందనాలు. సమయం ఇచ్చిన అయ్యగారికి వందనాలు. నాతో కూడా వచ్చిన మీ అందరికీ వందనాలు. యోహాను సువార్త 8వ అధ్యాయము 44 నుంచి, మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలో నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాడు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావము అనుసరించియే మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. నేను సత్యమునే చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు? దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును. మీరు దేవుని సంబంధులు కారు గనుకనే మీరు విననివి చెప్పెను. అందుకు ఇది దేవుడి వాక్యం. ఈ వాక్యాన్ని ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. దేవుని ఘననామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చక్కగా పాట పాడిన మోనికి బైబిల్ అందరికి కూడా ప్రభుని యేసుక్రీస్తు నామములో నా శుభములు తెలియజేయుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సామెతల గ్రంథం నుంచి ఈరోజు దేవుని వాక్యమును ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన పూర్వకం ఉండి దేవుని వాక్యమును కలిసి నేర్చుకుందాం. ప్రభువునందు దేవుని సంగమా, గడిచిన కొన్ని వారాల నుంచి సంఘము లోకంలో ఏమై ఉండాలో మనం నేర్చుకుని ఉన్నాం. హల్లెలూయా. సంఘము దేవునికి దగ్గరై లోకానికి వేరుగా ఉండాలి. సంఘము లోకములో వెలుగుతూ అనేకులను వెలిగిస్తూ ఉండాలి. సంఘము లోకరక్షణ కొరకు పని చేయాలి. సంఘము ఏమండి ఇంకేం చేయాలి? లోకము తమది కానట్టుగా జీవించాలి. సంఘము లోక వ్యతిరేకతను సహించాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు మరొక నూతన విషయములోకి వెళ్తూ మనం దేవుని వాక్యం నేర్చుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుంచి సామెతల గ్రంథము 11వ అధ్యాయంలో నుంచి ఈరోజు వాక్యమును కలిసి నేర్చుకుందాం. ప్రియులారా, సామెతల గ్రంథము 11వ అధ్యాయము 13వ వాక్యములో 2వ లైను, 3వ వాక్యములో 2వ లైను దయచేసి ఇరువురు చదవండి. నమ్మకమైన స్వభావము గలవాడు సంగతి దాచును, ద్రోహుల మూర్ఖ స్వభావము వారిని పాడు చేయును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని బిడ్డల యొక్క స్వభావము గురించి మన వాక్యమును చదువుకొని ఉన్నాం. దేవుని బిడ్డల యొక్క స్వభావము. ఈరోజు క్రైస్తవ బిడ్డలుగా లేక క్రైస్తవ సేవకులుగా క్రైస్తవ విశ్వాసులుగా ఉంటున్న మనము, లేకపోతే భక్తి జీవితంలో ఉంటున్న నీవు నేను, విశ్వాస బాటలో ప్రయాణం చేస్తున్న నీవు నేను,
ఏమని క్రీస్తుని అనుసరిస్తున్న నీవు నేను మన స్వభావం ఎలా ఉంటుంది? ఈరోజు దేవుని పరిశుద్ధ గ్రంథములో మన చదివిన మాటల్లో 2 స్వభావాలు అక్కడ కనిపిస్తున్నాయి. మొదటిది 11వ అధ్యాయము 13వ వాక్యం 2వ లైన్లో ఉంటున్న మాట, నమ్మకమైన స్వభావము గలవాడు. రెండవది మూర్ఖ స్వభావము గలవాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మన ప్రధాన అంశము వచ్చి ఈరోజు ఆత్మీయులుగా పిలువబడుతున్న నా స్వభావము ఏమై ఉన్నది? దేవుని బిడ్డ మనందరం కూడా ఏం బిడ్డలంట? దేవుని బిడ్డలము. హల్లెలూయా. నేటి భక్తి పరులైన మనము, లేకపోతే క్రైస్తవులమైన మనము, మన స్వభావము ఏమై ఉన్నది? ఇక్కడ 2 రకాల స్వభావాలను మనం చూస్తున్నాం. నెంబర్ 1 చెప్పండి, నమ్మకమైన స్వభావము. రెండవ స్వభావం ఎవరండి? మూర్ఖ స్వభావం అంట. అక్కడ రాయబడుతున్న మాట, మూర్ఖ స్వభావము వారిని ఏం చేసిద్దంట? పాడు చేసిద్దంట. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకో పరిశుద్ధాత్మదేవుడు ఈరోజు ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నాడు తెలియదు కానీ, గడిచిన 2 రోజుల క్రితము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుండగా దాదాపు 5-6 నెలల నుంచి ఈ విషయం మీద మాట్లాడదామంటే నడిపింపు రాలా. కానీ నిన్నటి దినాన మరలా ప్రభు సన్నిధిలో కూర్చున్నప్పుడు ఈ మాటను ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. స్వభావము అంటే ప్రవర్తన అనే పర్యాపదం వచ్చింది. నడవడిక అని చెప్పుకోవచ్చు, లేకపోతే నీ యొక్క బిహేవియర్, నీ యొక్క ప్రవర్తన ఎలా ఉంది, నీ నడవడిక ఎలా ఉంది, ఇవన్నీ కూడా పర్యాయ పదాల కిందగా మనం చెప్పుకోవచ్చు. అయితే మెయిన్గా వచ్చి క్రైస్తవుని స్వభావము ఏంటిది? మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారు స్వభావం ఏంటిదో 1-2 మాటలు చెప్పండి ఎవరైనా. మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు యొక్క స్వభావం ఎలాంటిదంట? ఆయన స్వభావం ఎలాంటిదండి? ప్రేమించువాడు, కరుణించువాడు, తన్ను తాను తగ్గించుకునేవాడు, పరిచర్య చేయవాడు, ఇంకా చెప్పాలి తన ప్రాణాన్ని సైతము సర్వమానవుల కొరకు త్యాగముగా బలిగా అర్పించినవాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ఆయన సుగుణాల సంపన్నుడు. ఆయన సుగుణాల గురించి ఎన్ని ఏళ్ళు చెప్పుకున్నా తరగని గొప్ప సుగుణాలు కలిగిన దేవుని యొక్క స్వభావం అంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన స్వభావము వర్ణించలేము, ఆయన స్వభావము వివరింప తరమలేము. కానీ అంత గొప్ప స్వభావము కలిగిన ప్రభు బిడ్డగా పిలువబడుతున్న నీవు నేను ఈరోజు మన స్వభావం ఏమై ఉంటుంది? మన యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది? మన యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది? పైగా మనం పిలువబడుతుంది దేవుని బిడ్డగా పిలువబడుతున్నాం. దేవుని ఏమన్నా క్రీస్తు కుమార్తెగా కుమారుడిగా ముద్రించబడి ఉన్న మనము మన జీవితాల స్వభావం ఏమైనదో పరిశుద్ధ గ్రంథం నుంచి ఇద్దరిని మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, మూలవాక్యము గుర్తుపెట్టుకోండి. ఏంటిది మూలవాక్యము? నమ్మకమైన స్వభావము గలవాడు. రెండోవాడు మూర్ఖ స్వభావము గలవాడు. మంచిది. నమ్మకమైన స్వభావము గలను ఎలా ఉన్నారు, మూర్ఖ స్వభావము జీవితం ఎలా ఉందో ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. చూడండి, ఎస్తేరు గ్రంథం నుంచి ఈరోజు దేవుని లేఖనాలను మనం ఒక నిమిషాలు ప్రార్థనా పూర్వకంగా నేర్చుకొనొచ్చు ముందుకు కొనసాగుదాం. మొట్టమొదటిగా మీకు తెలుసు, ఎస్తేరు గ్రంథములో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 10 అధ్యాయాలు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఎస్తేరులో ఎవరెవరు కనిపిస్తారు ప్రాముఖ్యముగా? ఎస్తేరు గ్రంథంలో ప్రాముఖ్యంగా ఎవరెవరు కనిపిస్తారు? 1 మొర్దెకై. 1 మొర్దెకై. మళ్ళీ ఒకటేనా? రాజైన అహష్వేరోషు. ఎస్తేరు 3. హామాను, దుష్టుడైన హామాను 4. ఇంకా అమ్మా, హామాను భార్య అయిన జెరెషు. ఆమెకు అసూయ కలిగింది, మహా అసూయపోతు.
మహా కుళ్ళిపోతుంది అమాను భార్య. 5 ఇంకా 6 నశించిపోతున్న యూదా జనాంగము. తర్వాత ఇంకొకళ్ళు, ఇంకా నాకు తెలిసి 7 గురించి ఈ గ్రంథములో ఎక్కువగా రాయబడింది. నెంబర్ 1 రాజైన అహర్షరోస్, నెంబర్ 2 మొర్దెకై, నెంబర్ 3 ఎస్తేరు, నెంబర్ 4 దుష్టుడైన ఆమాను, నెంబర్ 5 ఆమాను భార్య అయిన జెరెషు, నెంబర్ 6 నశించిపోతున్న యూదా జనాంగము, చివరిగా 7వది రాజైన అహర్షరోస్ యొక్క మొదటి భార్య, ఆమె వస్తి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ఈ పరిశుద్ధ గ్రంథములో రాయబడిన ఎస్తేరు గ్రంథములో, ఎస్తేరు పుస్తకములో 10 అధ్యాయాలు రాయబడి ఉన్నాయి. ఈ 10 అధ్యాయాలు కూడా 7 గురించి ఎక్కువగా ప్రస్తావించబడింది. ఈరోజు కూడా మనము నమ్మకమైన స్వభావం లేక మంచి స్వభావము, రెండవది దుష్ట స్వభావము గురించి మనం నేర్చుకుందాం. ఇక్కడ రాయబడుతున్న ఈ ఎస్తేరు గ్రంథములో ప్రియులారా, ఎస్తేరు అనగా మీ గతంలో చెప్పినట్టు గుర్తు ఏంటిది? నక్షత్రము. వెరీ గుడ్, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఎస్తేరు అనగా నక్షత్రము. ఎస్తేరుకి మరొక పేరు ఉంది, ఏంటిది? అదస్స. అదస్స అన్న మాటకు అర్థం ఏంటిది? అదస్స అన్న పేరుకి అర్థమైంది. కాలేబు గారు చెప్పాలి. బత్తిగా నన్నే అడిగిన అన్నట్టుగా చూస్తున్నాడు నాకెళ్ళి. అదస్స అనగా పరిమళమగు చెట్టు అని అర్థము. ఎస్తేరు అనగా నక్షత్రము, అదస్స అనగా పరిమళము గల చెట్టు అని అర్థము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇక్కడ మరొక వ్యక్తి వస్తి. వస్తి అన్న మాటకు ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, అక్కడ రాయబడుతున్న మాట చూడండి. అందమైనది, మనోహరమైనది, అత్యున్నతమైనదని అర్థం అంట. వస్తి అన్న పేరుకు అర్థమైంది. 1 అందమైనది, 2 మనోహరమైనది, 3 అత్యున్నతమైనదని పర్షియన్ భాషలో అంటారు. పర్షియన్ భాషలో వస్తి అన్న పేరుకి అర్థమైంది అందమైనది, మనోహరమైనది, అత్యున్నతమైనదని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. మంచిది. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎస్తేరు గ్రంథము 1-2 అధ్యాయాలు ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించుకోబోతున్నాం. మీకు ముందుగానే చెప్పాను, ఈరోజు మన ప్రధాన అంశము, మూల వాక్యం ఏంటిది? మంచి స్వభావము గలవాడు, రెండోది దుష్ట స్వభావము లేక మూర్ఖ స్వభావము గలవారు. మూర్ఖ స్వభావము ఏం చేసిద్దంట? వాని జీవితాన్ని పాడు చేసిద్ది, నాశనము చేసిద్ది. మంచి స్వభావము గలవాడు దేవుని చేత ఆశీర్వదించ, అంటే వ్యక్తిత్వము, ముఖ్యంగా వ్యక్తిత్వము. స్వభావం అంటే వ్యక్తిత్వము. నీ వ్యక్తిత్వాన్ని ఎప్పుడు నువ్వు పాడు చేసుకోవద్దు. నీ యొక్క ప్రవర్తనను ఎప్పుడు నువ్వు పాడు చేసుకోకూడదు. ఎంత పరిశుద్ధంగా నీ ప్రవర్తన కాపాడుకుంటే, నీ వ్యక్తిత్వాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటే, నీ స్వభావము ఎంత మంచిగా నువ్వు చూసుకుంటే, అంతగా దేవుని ఎదుట మనం దీవించబడతామంట. సమాజం ఎదుట నువ్వు హెచ్చించబడదు గాక. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. నెంబర్ 1, మూర్ఖ స్వభావం వల్ల వస్తి జీవితంలో ఏం జరిగింది? మంచి స్వభావం వల్ల ఎస్తేరు జీవితంలో ఏం జరిగిందో మీ త్వరగా నేను చెప్పుకుంటా ముందుకెళ్తాను. చూడండి దయచేసి. ఎస్తేరు గ్రంథము 1 అధ్యాయము 12వ వాక్యము. రాణి అయిన వస్తి ఒప్పుకపోగా దేవునికి స్తోత్రము కలుగును గాక. రాజాజ్ఞ ప్రకారము వచ్చుటకు ఒప్పుకుపోగా. బాగా గమనించు, రాజాజ్ఞ ప్రకారము వచ్చుటకు ఒప్పుకోలేదంట. ఒక పక్క వస్తి స్వభావము రాసుకోండి, ఇంకో పక్క ఎస్తేరు స్వభావము రాసుకోండి. మూడో చోట నా స్వభావమును కూడా రాసుకోండి. మీకు అప్పుడు తొందరగా అర్థమైంది. హల్లెలూయా. ఒకవైపేమో టేబుల్స్ రాత్రి చిన్నతనంలో గుర్తుందో పలక మీద టేబుల్స్ బోర్డు అక్కడ ఉంది, ఇక్కడ ఉండి చూపించేవాళ్ళు రాసేది చక్కగా. టేబుల్స్ అండి, లెక్కలు రాసేవాళ్ళు ఒకప్పుడు. అలాగూ మీరేం చేయాలంటే ఇప్పుడు ఎడం వైపేమో వస్తి స్వభావము, కుడి వైపేమో
ఎస్తేరు స్వభావము, మధ్యలోనేమో నా స్వభావం అని పెట్టుకోండి. తొందరగా వాక్యం అర్థమైంది. ఈరోజు ప్రాక్టికల్ మీకు నేర్పిస్తాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఒకటి, వస్తి స్వభావము కింద మొదటగా మీరు రాయవలసిందని తెలుసా? చూడండి, అక్కడ రాయబడుతున్న చదువుకున్న మాట రాజ్యాజ్ఞ ప్రకారము వచ్చుటకు ఒప్పుకోలేదంట. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. రావటానికి నిరాకరించిన వస్తి స్వభావము. మొదటిది ఏంటిదంట? వస్తి స్వభావం ఎలాంటిది? రావటానికి నిరాకరించింది, లోబడటానికి ఇష్టపడలా, విధేయత చూపడానికి ఇష్టపడలా, మాట వినటానికి ఇష్టపడలా. బాగా గమనించండి ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా. కానీ నా దేవుని వాక్యము చలవిస్తున్న మాట చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వాక్యము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వాక్యము. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలెను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేస్తున్న మాట, నీ స్వభావం బట్టి నీ ఆశీర్వాదం ఉంటుంది. నీ స్వభావం బట్టి నువ్వు దీవించబడతావు. నీ స్వభావం బట్టి దేవుని కృప చేత నింపబడతావు. నీ స్వభావం బట్టి నువ్వు దేవుని చేత అభిషేకించబడదుగాక. నీ స్వభావాన్ని కాపాడుకోవాలి. ఇక రాయబడుతున్న మాట మూర్ఖ స్వభావము. మూర్ఖంగా ఆలోచించింది. నేను అందమైన దాన్ని, నేను అత్యున్నతమైన దానిని, నేను మనోహరమైన దానిని. బాగా గమనించండి. వస్తి అన్న పేరుకు అర్థమేంటిది? వస్తి అన్న పేరుకి అర్థమేంటిది? అందమైనది, మనోహరమైనది, అత్యున్నతమైనదని అర్థం వస్తుంది. తన పేరుకు తగినట్లుగా తన మూర్ఖ స్వభావము ఇక్కడ జీవితంలో వెల్లడిపరుస్తుందండి. నేను అందమైన దాన్ని, నేను తెలియగలదాన్ని, నేను అత్యున్నతమైన స్థానంలో ఉన్నాను. నా మొగుడు పిలిచినప్పుడల్లా, నా మొగుడు చెప్పిందల్లా నేను వినాలా అన్న మూర్ఖంగా ఆలోచించి భర్త మాటను నిరాకరించిన వస్తి స్వభావము ఏమండి తృణీకరించబడినది ఆయన అని దేవుని వాక్యం చలవిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కానీ దేవుని వాక్యం చలవిస్తుంది, సంఘము దేవునికి లోబడినట్లుగా ప్రతి భార్య ప్రతి భర్తకి ఏం చేయాలంట? ప్రతి భర్త కాదండి, ప్రతి భార్య తన భర్తకి ఏం చేయాలి? దేవునికి ఇస్తూ ఒక్క పదం చూడండి, అంత అర్థాలు మారిపోతాయి. ప్రతి భార్య తన భర్తకి, ప్రతి భర్త కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బాగా గమనించండి. ఇక ఒకవేళ భార్య కనుక దేవుని వాక్యానికి వ్యతిరేకించి నేను ఎందుకు లోపడాలి నా భర్తకి, నా భర్త చెప్పిందలా నేను చేయాలా అంటే అది పొరపాటు. అది నువ్వు దేవుని మాటను, దేవుని వాక్యాన్ని ధిక్కరించిన దాని అవుతావు. దేవుడు ఏం చెబుతున్నాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:24-25 చెబుతున్న మాట పౌలు అంటున్నాడు, ఎఫెసీ సంఘమా, సంఘములో ఉన్న మీరు, దేవుని బిడ్డలైన మీరు, క్రైస్తవులైన మీరు, విశ్వాసులైన మీరు, ప్రతి భార్య తన సొంత భర్తలకు ఏం చేయాలంట? సొంత భర్తలకు. అంటే అద్దె భర్తలు కూడా ఉండాలంటారు. ఉన్నారు లేరా? చాలా మంది జీవితాల్లో ఉన్నారు అద్దె భర్తలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే అక్కడ వాక్యం ఉంది, సొంత పురుషులకు అనే మాట ఉంది అక్కడ. ఏమా ఉందా లేదా? సొంత అద్దె పురుషులు కూడా ఉన్నారని అర్థం అక్కడ. దేవునికి స్తోత్రము కలుగును గాక. మనం పోయిన వారు గుర్తు చేశా, ఎవరా? సమరీ స్త్రీ. తనకి ఎంతమంది పురుషులు ఉన్నారంట? ఇప్పుడు 5 కూడా అద్దె పురుషులా, సొంత పురుషులా? అద్దె పురుషులే. అందుకే నేను జ్ఞాపకం చేస్తున్నా. పౌలు గారు అంటున్నాడు, నా సంఘ విశ్వాస ఎఫెసీ సంఘంలో ఉన్న సహోదరులారా, తల్లులారా, అక్కలారా, చెల్లెల్లారా, మీరు మీ సొంత పురుషులకి ఎల్లప్పుడూ ప్రతి విషయంలోనూ ప్రతి భార్య తన భర్తకు ఏం చేయబడాలంట? లోబడాలి. కానీ వస్తి తన మూర్ఖ స్వభావం బట్టి, తన చెడ్డ స్వభావం బట్టి భర్త ఆజ్ఞనంట తిరస్కరించిందంట. కుడివైపుకి రండి. ఇప్పుడు కుడివైపుకి వస్తే 4వ అధ్యాయములో రాయబడుతున్న మాట చూడండి. ఎస్తేరు తన జీవితంలో 1వ అధ్యాయము 16వ వాక్యం.
1వ అధ్యాయము 16వ వాక్యం. ఒక్క నిమిషం. 4వ అధ్యాయము 16వ వచనం. 4:16. నీవు పోయి చాలు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. వస్తీ స్వభావం ఎలాంటిదంట? భర్త మాటను తిరస్కరించిన స్వభావం. కానీ ఎస్తేరు స్వభావం ఎలాంటిదంట? సేవ చేయటానికి ఇష్టపడిన స్వభావం అంట. అంటే పని చేయటానికి, లోబడటానికి, విధేయత కలిగి ఉండటానికి మంచి స్వభావం కలిగినది అంట ఎస్తేరు. తన పేరుకు తగినట్టుగా నక్షత్రము వెలుగుతూ తన జీవితాన్ని వెలిగించుకుంటూ అనేకులంట వెలిగించటానికి, సేవ చేయడానికి ఇష్టపడేదంట. అంటే లోబడేది. అన్ని విషయాలలో దేవుని బిడ్డగా ఇటు దేవునికి, ఇంట్లో ఉన్న భర్తకి ఏం చేయాలంట? లోబడే వారిగా మనం ఉండాలంట. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. అట్లా కాదు, నేను అందమైన దాన్ని, నేను అత్యున్నతమైన దాన్ని, నేను చాలా ఉన్నత చదువులు చదివాను, నేను మనోహరమైన దాన్ని, నేను ప్రత్యేకమైన దాన్ని, నువ్వు చెప్పినప్పుడల్లా నేను లోబడాలా అనుకుంటే అది వాక్యానికి విరుద్ధం అంట. వస్తీ మహారాణిగా ఉంది. మహారాణి నేను భర్త పిలిస్తే రావద్దండి. రాణి రాజు మాట వినాలా వద్దా? వినాలా వద్దా? భార్య భర్త మాట వినాలా వద్దా? సంఘము దేవుని మాట వినాలా వద్దా? బాగా గమనించండి. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, భార్య భర్త మాట వినాలి అంటే భర్త ఏం చేయాలి? ఫస్ట్ భార్యని ప్రేమించాలి. భార్య భర్త మాట వినాలంటే, భార్య భర్తకు అన్ని విషయాలలో లోబడి ఉండాలి, విధేయత కలిగి ఉండాలంటే భర్త ఏం చేయాలని చెబుతుంది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వాక్యం అనుకుంటా. 5:22. మీరును మీ భార్యలను ప్రేమించుడి చాలు. ఎప్పుడైతే ఏ భర్త అయితే భార్యని ప్రేమిస్తాడో ఆ భార్య అన్ని విషయాలలో భర్తకి లోబడి. ఇక్కడ రాజైన అహర్షరోసు భార్యను ప్రేమింపబద్ధులైన వాడంట. రాజైన అహర్షరోసు భార్యని ప్రేమించేవాడు, భార్యను అమితంగా ప్రేమించేవాడు. తన భార్య అందమును, తన భార్య ప్రత్యేకతను, తన భార్య యొక్క విలువను తన ఎదుట ఉన్న అనేకులకి తెలియపరచాలనుకున్నాడు. తప్పండి. నీ భార్య నీ బంధువులు ఎంతగా తీసుకురావా? తీసుకొస్తారా? తీసుకురారా? అట్లా కాకుండా గర్భంలో పెట్టి తాళం వేస్తారా? అందరి ముందు నన్ను పిలిచారా? అందరి ముందు నేను రావాలా? అందరి ముందు వాడు పిలిస్తే రావాలని అహముతోటి మూర్ఖంగా ఆలోచించి, తన మూర్ఖ స్వభావముతోటి భర్త మాటను భార్య అయినా లేక రాణి అయినా వస్తీ ఏం చేసిందంట? తిరస్కరించింది. మన స్వభావములో కూడా దేవుని మాటలు ఎప్పుడు మనం తిరస్కరించే వారి ఉండకూడదంట. హల్లెలూయా. హల్లెలూయా. అనుక్షణము నువ్వు ఆ భార్య భర్త అన్ని విషయాలలో ఏ విధంగా లోబడిద్దు. ఎస్తేరు ఏ రీతిగా లోబడి ఏమండి ఏ రీతిగా సేవ చేయడానికి ఇష్టపడింది, కానీ తిరస్కారం చేయడానికి కానీ, వ్యతిరేకత చూపడానికి కానీ, లేక అవిధేయత చూపడానికి కానీ ఎస్తేరు ఇష్టపడలేదు. మీరు ఈరోజు చదివిన కీర్తన గ్రంథంలో కూడా ఒక చక్కటి మాట ఉంది. 66వ కీర్తన 18వ వచనం. ఏముంది అక్కడ? 66వ కీర్తన 18వ వచనం చదువుతారా? నా హృదయములో దేవునికి స్తోత్రము కలుగునుగాక. హృదయములో పాపము లక్ష్యము చేసి, నీ హృదయములో భర్తను అసహించుకుంటూ,
నీ హృదయంలో దేవుని ఆజ్ఞను ఏమన్నా లోబడకుండా, నీ మనస్సులో దేవుని అసహించుకుంటూ, నీ మనస్సులో దేవునికి విధేయత చూపకుండా నువ్వెంత ప్రార్థించినా విజ్ఞాపన చేసినా అది దేవుడు ఎప్పటికీ వినడంట. వస్తీ కూడా ఆ పనే చేసింది. రెండోది, తన స్వభావం బట్టి తిరస్కరించిన వస్తీ, తన స్వభావం బట్టి సేవ చేయడానికి ఇష్టపడిన ఎస్తేరు, తన స్వభావం బట్టి ఈరోజు మనం ఏమై ఉన్నాం. రెండవ పాయింట్ చూడండి దయచేసి, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనాలు. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 5 నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఏం ఆధారం చేసుకోకూడదంట చెప్పాలి? సబుద్ధిని ఆధారం చేసుకోక. వస్తీ తన జీవితంలో తన మూర్ఖ స్వభావం బట్టి సొంత నిర్ణయాలు, సొంత స్వసిత్తానికి లోబడి ఏమండి దేవుని లేక భర్త కోపానికి గురైనట్లుగా మనం చూడగలుగుతాం. 1వ అధ్యాయం చూడండి దయచేసి, ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనము చివరి లైను. 1వ అధ్యాయము 12వ వచనము చివరి లైను. రాజు మిగుల కోపగించెను, అతని కోపము రగులు కొనేను. బాగా గమనించారండి. భర్త ఎప్పుడు వచ్చిందంటే కోపం చెప్పాలి, ఊరికినే వచ్చిద్దా? భార్య తన సొంత తెలివితేటలను, తన స్వసిత్తాన్ని ఏమండి ప్రకారం ఆలోచించినప్పుడు, భర్త మాట వినక సొంత తెలివితేటలు చూపించినప్పుడు అంట భర్తకి భయంకరమైన కోపం వచ్చిందంట. అందుకే మన సామెతలు ఉంటుంది, భర్తకు పుట్టు రోషము మహాక్రోధము కలిగిందని ఉంటుంది బైబిల్లో. హల్లెలూయా. ఇక్కడ రాజరహర్షరోషికి అంట మిగుల అత్యంతమైన కోపము, మిగుల కోపం వచ్చింది. దేనికి? తను చెప్పిన మాటకు లోబడలేదు. తను చెప్పిన మాటకు లోబడాల, స్వసిత్తాన్ని సొంత నిర్ణయం తీసేసుకుంది. ఎందుకు వినాలి? నాకంటూ సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా? నాకంటూ నా వ్యక్తిత్వం లేదా? బాగా గమనించండి, కొన్నిసార్లు వారి వ్యక్తిత్వం బట్టి వారి స్వభావము పాడైపోయిందంట. వారి వ్యక్తిత్వం, వారి సొంత నిర్ణయాలు బట్టి తారుమారైపోతాయి కొన్ని జీవితాలు. ఇక్కడ వస్తీ జీవితము కూడా అలానే తారుమారైంది. తను ఊహించలా, అయ్యో నా జీవితము ఒక్క రోజులో తారుమారైపోయింది, నా జీవితము నా భర్తకి లోబడకపోతే, నా జీవితము సొంత నిర్ణయాలు తీసుకుంటే, నా జీవితము నా సొంత సిద్ధము నా ఆలోచన మీద ఆధారపడితే నా జీవితము శూన్యమైపోయిందని వస్తీ ఆలోచించలా. ఏం ఆలోచన తెలుసా? నేను అందమైన దాన్ని, నేను 127 రాష్ట్రాలకు మహారాణిని. అవునా? ఎన్ని సంస్థానాలు? ఒక్కొక్క సంస్థానము ఒక్కొక్క రాష్ట్రం. అక్కడ 1వ అధ్యాయము 1వ వచనంలో ఉన్నది, అహర్షరోసు దినములలో జరిగిన శరీర వివరములు హిందూ దేశం మొదలుకొని కూసు దేశము వరకు 127 సంస్థానములు ఏమని రాజు అహర్షరోసు ఏలేనని ఉంటుంది. 127 రాష్ట్రాలకు రాణి నేను. అలాంటి ఉన్నతమైన స్థానంలో అత్యున్నతమైన దానిని, మనోహరమైన దానిని, అందమైన దానిని, మహారాణిని నేను. నాకు సొంత నిర్ణయాలు లేవా? ఏమండి, సొంత నిర్ణయాలు తీసుకోవడం తప్పు అని చెప్పట్లా, కానీ ఆత్మీయ విషయములో, దేవుని విషయములో సొంత నిర్ణయాలు ఎప్పుడు పనిచేయమని దేవుని వాక్యం చదివిస్తుంది. హల్లెలూయా. అందుకే సామెతలు 3:5 చదివారు, సబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము, నీ ప్రవర్తన అంతటిలో
ఆయన అధికారమునకు అమ్మా ఒప్పుకొనుము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. గమనించండి, నువ్వెంత పెద్దదాని కావచ్చు, నువ్వెంత అందమైన దాని కావచ్చు, నువ్వెంత అందమైన వాడివి కావచ్చు, నీ గొప్ప టాలెంట్లు ఉండొచ్చు, నీ గొప్ప వరాలు నీకు ఉండొచ్చు, నీకు ఉన్నతమైన స్థితి కావచ్చు, నువ్వు అత్యున్నతమైన రాజు కావచ్చు, రాణి కావచ్చు, నువ్వు ఏదైనా కావచ్చు, నీ స్థితిగతి ఎంత గొప్పదైనా నువ్వేం చేయాలంట? నీ సబుద్ధిని ఆధారము చేసుకొనక దేవుని అధికారము కిందకి నువ్వు ఉన్నప్పుడు అంట ప్రభు చేత దీవించబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. వస్తీ తన మూర్ఖ స్వభావముతోటి తన జీవితాన్నే కోల్పోయిందండి. కానీ రెండో వైపు రండి, ఎస్తేర్ అంట స్వసిత్తాన్ని వదిలేసుకుందంట. ఏం చేసింది? ఏం వదిలేసుకుంది? తనకంటూ ఒక ఇష్టం ఏముండదు, తన స్వసిత్తము, తన ఆలోచన లేదు, తన జీవితాన్ని ఎవరికి అప్పగించుకుంది? పినతండ్రి అయిన బాబాయికి తన ఆధీనములో ఉన్నట్టుగా దేవుని వాక్యం చదివిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మీరు చదివారు సామెతలు 3:6 నీ ప్రవర్తన అంతటిలో ఎవరి అధికారం అప్పచెప్పాలంట? దేవుని అధికారం కింద. ఎస్తేరు తన ప్రవర్తన, తన స్వభావం అంతటి మీద ఎవరికి ఇచ్చింది అధికారము? మొర్దెకైకి అప్పగించిందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే నీవు నీ జీవితంలో దేవుని అధికారం కిందకు వస్తావో అప్పటి నుంచి దేవుడే మన పరిపాలిస్తారంట. అట్లా కాకుండా నన్ను నేనే పరిపాలించుకోవాలి, నా జ్ఞానం నేనే, నా తెలివి నాదే, నా టాలెంట్ నాది ఎంతకాలం ఉంటావో అప్పటి వరకు దేవుని సహాయము మనకి అందదంట. రెండింటికి తేడా చూడండి. వస్తీ తన సొంత నిర్ణయానికి లోబడి సొంత నిర్ణయం తీసుకొని రాజుకి మిగుల కోపం కలిగించింది. ఎస్తేరేమో తన సొంత నిర్ణయాన్ని పక్కన పెట్టింది, తన సొంత స్వసిత్తాన్ని వదిలిపెట్టి తన స్వభావం అంతటి మీద, తన ప్రవర్తన అంతటి మీద పినతండ్రి అయిన బాబాయ్ కింద, బాబాయ్ అధికారము కింద అణిగిమణిగి ఉంది. ఈరోజు ఎంతమంది దేవుని అధికారం కింద ఉంటున్నారు? ఎంతమంది వారి సొంత నిర్ణయాలతోటి ముందు కొనసాగుతున్నారు? బైబిల్లో చాలా మంది ఉన్నారు సొంత నిర్ణయాలతోటి బోర్ల పడి పళ్ళు ఇరగొట్టుకునేవాళ్ళు. కానీ దేవుని నిర్ణయం కిందకు వచ్చి, దేవుని అధికారం కిందకు వచ్చి, దేవుని శతానుసరంగా జీవించి ఆశీర్వాదం పొందుకున్న వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. అందుకే ఈరోజు మన స్వభావం ఎలా ఉంది? మంచి నమ్మకమైన స్వభావమేనా? నమ్మకమైన స్వభావం అయితే దేవునికి ఎప్పుడు కోపం కలిగించే పనులు చేయం. హల్లెలూయా. కొన్నిసార్లు ఏం చేస్తాం? మూర్ఖంగా ఆలోచిస్తారు. నేను వెళ్ళాలా, నేను చెయ్యాలా? మాకు ఆలోచించండి. వెళ్ళకపోతే ఏమైంది, చేయకపోతే ఏమైంది, ప్రార్థనకి వెళ్ళకపోతే చాలా రకాలుగా ఆలోచిస్తాం. మూర్ఖపు ఆలోచనలు. అది దేవుని ఆలోచనలు కావు, అది అపవాది ఆలోచనలు. ఎందుకు? వాని స్వభావం ఏంటిది? ఇంతక మీరు చదివారుగా యోహాను సువార్త 6వ అధ్యాయము. ఏముంది అక్కడ? వాని స్వభావం. ఎవరి స్వభావము? చదవండి దయచేసి. యోహాను సువార్త 6వ అధ్యాయం 8వ అధ్యాయము 8:44 నుంచి 44 త్వరగా మీరు వాడి ఎందుకు సత్యము లేదు, వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడును, వాడు అబద్ధికుడు, అబద్ధముకు జనకుడై ఉన్నాడు. ఈరోజు చూడండి ఎన్ని అబద్ధాలు, అబద్ధానికి అబద్ధం. ఈ స్వభావం ఎవరిది? అపవాది గాడిది. ఒక అబద్ధం వాడిను దాన్ని కప్పించుకోవడానికి ఇంకో అబద్ధమును ఈరోజు ఆడుతున్నారు. దేనికోసం? ఎవరి కోసం? అబద్ధము దేనికోసం ఆడాలండి? అంత కష్టం ఏమొచ్చిందండి? అంత గొంతు మీద ప్రాణం పోయే సందర్భం ఏమైనా వచ్చిందా? అయ్యో
చిన్న దానికి ఉన్నది చెప్పలేక, నిజం ఒప్పుకోలేక ఈరోజు దేవుని దృష్టికి దేవుని కోపం పుట్టించే పరిస్థితులు నీ స్వభావం బట్టి ఈరోజు చాలామంది జీవితాలలో ఎదురవుతున్నాయి. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని అధికారానికి కిందకు వస్తావో నువ్వు దీవించబడతావు. అలా కాకుండా వస్తీవలే నీ సొంత చిత్తము, నీ సొంత ఆలోచన, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే మన జీవితాలు పాడైపోతాయండి. మూడవది చూడు దయచేసి, మూడవది సామెతలు 16వ అధ్యాయం, సామెతలు 16వ అధ్యాయం 8వ వాక్యం. ఆ 16:18 నాశనముకు ముందు గర్వము నడుచును, పడిపోటకు ముందు అహంకారమైన మనసు నడుచును. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగా గమనించండి. వస్తీ నిలబడిందా, పడిపోయిందా? చెప్పండి, అందరు చెప్పాలి. వస్తీ, రాణి అయిన వస్తీ నిలబడిందా, పడిపోయిందా? ఎందుకు? అహంకారముతోటి, గర్వముతోటి తిరుగుబాటు చేసింది, ఎదిరించింది, లోబడలా. తన మూర్ఖ స్వభావముతోటి, తన చెడు స్వభావముతోటి, తన మూర్ఖపు ఆలోచనతోటి, తన అహంకారముతోటి తన జీవితాన్ని ఏమండి మధ్యలోనే పోగొట్టుకుందంట. కానీ ఎస్తేరు అలా లేదు. ఏం చేసింది చూడండి దయచేసి. 2వ అధ్యాయం, ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం, 2:20. ఎస్తేరు మొర్దెకై యొక్క పోషణ నందున్న కాలమున చేసినట్టుగానే ఇప్పుడును అతని మాటకు ఆమె లోబడుచుండెను. హల్లెలూయా, హల్లెలూయా. నీ స్థితిగతులు మారచ్చు, నీ స్టేటస్ మారచ్చు, అయినప్పటికీ ఎస్తేరు పోషణ అనే చిన్నతనములో ఏ విధంగా బాబాయ్ దగ్గర ఉందో, ఇప్పుడు 127 రాష్ట్రాలకు రాణి అయిన తర్వాత కూడా ఎస్తేరు బాబాయికి ఏం చేయబడుతుంది? లోబడుచుండెను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అదే వినయము, అదే భక్తి, అదే విధేయత, అదే ప్రార్థన, అదే విశ్వాసము, అదే భయము. చిన్నతనములో ఏ భయము కలిగి ఉందో, చిన్నతనములో ఏ విధేయత కలిగి ఉందో, చిన్నతనములో ఎలాంటి భయభక్తులు కలిగి ఉందో, చిన్నతనములో ఏ విధమైన వినయ విధేయతలు ఉన్నాయో, రాణి అయిన తర్వాత కూడా ఆ వినయము, ఆ భక్తి, ఆ విధేయత, ఏమండి ఆ భయభక్తులు, ఆ లోబడేతనము మర్చిపోలేదు. దేవునికి కావలసింది అదే. అందుకే యెషయా గ్రంథము చూడండి, యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వాక్యము, 17వ వాక్యము. త్వరగా 57, 17, 15. వినయము గల వారి ఎందను, దీన మనసు గల వారి ఎందను నివసించుతున్నా.
హల్లెలూయా. యేసయ్య ఎవరు పడితే వారి దగ్గర ఉండడండి, ఎక్కడ పడితే అక్కడ ఉండండి, ఎవరింట్లో పడితే వాళ్ళ ఇంట్లో ఉండండి, ఎవరి హృదయం పడితే వాళ్ళ హృదయంలో ఉండడండి. ఏ హృదయంలో ఉండడంట? ఎవరైతే వినయ విధేయత కలిగి, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి, ఎవరైతే విధేయత కలిగి, ఎవరైతే దేవుని పట్ల పరిపూర్ణ దేవుడు నన్ను చూస్తున్నాడు అన్న భయము కలిగి జీవిస్తారో వారిలో, ఆ ఇంటిలో, వారి జీవితంలో యేసయ్య నివసిస్తారంట. హల్లెలూయా. ప్రభువునందు ప్రియ జనమిట్లారా, అట్లా కాకుండా తనకున్న అహంకారంతో, తనకున్న స్థితిగతిని బట్టి, తనకున్న స్టేటస్ని బట్టి, తనకున్న అందము బట్టి, తనకున్న ఏమండి బ్యాంక్ బ్యాలెన్స్ బట్టి, తనకున్న లేకపోతే గొప్ప ఉన్నతమైన హోదా బట్టి అహంకారంతో ఎగిరెగిరి పెడితే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 6వ వాక్యం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 6వ వాక్యం. మా దేవుడు అహంకారులను ఎదిరించి దీనిలకు కృప అనుగ్రహించువారంట. హల్లెలూయా. అహంకారులను దేవుడు ఎదిరిస్తాడు. అహంకారు కాళ్ళు ఇరగొడతాడు, అహంకారు వెన్నును ఇరగొడతాడు. ఎవరైతే దీనత్వము కలిగి, వినయము కలిగి, విరిగి నలిగిన హృదయముతో, విరిగి నలిగిన మనస్సుతో ప్రభుని స్తుతిస్తూ, ప్రభుని ఆరాధిస్తూ, ఆయనకి నమ్మకమైన స్వభావము కలిగి, ఆయన ఎదుట యథార్థమైన స్వభావము కలిగి, ఆయన ఎదుట మంచి స్వభావము కలిగి ఉంటారో వారిని దేవుడు తన కృపతో నింపునుగాక. హల్లెలూయా. అట్లా కాదు, నా స్టేజ్ ఏంటిది, నా హోదా ఏంటిది, నా స్టేటస్ ఏంటిది, నా బ్యాలెన్స్, నా బ్యాంక్ బ్యాలెన్స్ ఏంటిది, నా ఆస్తి ఎంత తెలుసా, నువ్వు ఏమనుకుంటావో తెలుసా, నా స్థితి ఎంత తెలుసా అని అహంకారముతో ఎదిరిస్తున్నావా? వస్తికి పదిన గతి ఈరోజు నేటి క్రైస్తవ అహంకారాల బిడ్డగా పెట్టిందంట. వస్తికి ఏం గతి పెట్టింది? ఉన్నతమైన స్థానాన్ని ఒక్క 24 గంటలు గడవక ముందు ఏమైపోయింది? తన జీవితం తారుమారైపోయిందంట. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన స్థిరపరచువాడు, బలపరచువాడు. ఒక రాత్రిలోనే మన జీవితాలు మార్చగల గొప్ప దేవుడు అంట. అలా నీ జీవితంలో అద్భుతం జరగాలంటే, మా స్థితిగతులు మార్చబడాలంటే, ఏమండి మన స్థితిగతులు మార్చబడాలి అంటే దేవుని ఎదుట ఎప్పుడైతే మంచి స్వభావం, అదే ఎస్తేరు స్వభావము కలిగి ఉంటావు. ఎస్తేరు స్వభావం ఏంటిదంట? సేవ చేసే స్వభావం అంట. హల్లెలూయా. పరిచర్య చేసే స్వభావం అంట. పరిచర్యకి లోబడే స్వభావం అంట. ఎస్తేరు స్వభావం ఏంటిది? రెండవది మీకు జ్ఞాపకం చేస్తాను. రెండవది ఏంటిదండి? సొంత చిత్తాన్ని విడిచిపెట్టి దేవుడి చిత్తానికి లోబడేది. మూడోది ఎస్తేరు స్వభావము వినయముతో నడుచుకునేదాన్ని. కాబట్టి ఏదో మా బాబాయ్ నా ఎందుకు దయించి కత్తి ముద్ద పెట్టి శారదీసి నన్ను పెద్దనాన్ని చేసిండు అంతే, అంతకుమించి ఏముంది అని అప్పుడంటే మాట విన్నా. ఇప్పుడు నేను ఎందుకు మాట వినాలి? ఇప్పుడు నా స్థితి ఎందుకు తెలుసా? 127 రాష్ట్రాలకు రాణిని అని అనుకుందా? చదవండి మరలా మాట, ప్లీజ్ రిపీట్. 2వ అధ్యాయం 20వ వాక్యము, ఎస్తేరు గ్రంథము 2:20. ఎస్తేరు మొర్దెకై యొక్క పోషణ యందున్న కాలములు అంటే అర్థమైన మాటకి చిన్నతనములో ఎవరు దాన్ని పోషించారు, ఎవరికి దానికి పోబెట్టారు, ఎవరికి తనకు కావలసిన వస్తువులను, అవస్థతులను తనకు కావలసిన ఎవరిచ్చారు? మొర్దెకై. అప్పుడు కాలమును ఏ విధంగా ఉన్నదో ఇప్పుడును అంటే ఉన్న స్థితి ఏంటిది? ఇప్పుడున్న స్థితి ఏంటిది? ఎస్తేరుది అనాథ ఇప్పుడున్న స్థితి కాదు. ఏంటి తన స్థితి? 127 సంస్థానాలకు రాని. హల్లెలూయా.
హల్లెలూయా. నా స్థితిగతి మారింది, నేను ఉన్నతమ స్థితికి వచ్చాను, నేను గొప్పవాడినయ్యాను, నేను ఆస్తిపరునయ్యాను, నేను కోటీశ్వరునయ్యాను, నా స్థితిగతులు మారిని. ఇంకా నేను మందిరానికి వెళ్ళాలా, ఇంకా సేవకుని మాట వినాలా, ఇంకా నేను ప్రతిదానికి నేను పరిచయం చేయాలా, ప్రతిదానికి నాకు గుప్పిళ్ళు ఇప్పాలా, ప్రతిదానికి లోబడి ఉండాలా, ప్రతిసారి దేవుని మాట వినాలా, చూడండి ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళాలా. ఈ అహంకారం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మన క్రమక్రమేనంట దిగజారిపోతాం దేవుని కోపానికి. ఎస్తేర్ అలా లేదు, ఎస్తేర్ అలా లేదు. ఎస్తేర్ ఎంత ఉన్నతమైన స్థితికి ఎదిగినను ఎదిగే కొద్దిగా ఎస్తేరు ఏం చేయబడిందంట, ఒదిగి ఉందండి. హల్లెలూయా. తల్లి వడిలో పవలించి బిడ్డవలేనే, తండ్రిని వడిలో నే ఒదిగి తినయ్యా. తల్లి వడిలో ఒదిగి తినయ్యా, ఒదిగి తినయ్యా, ఒదిగి తినయ్యా, నే ఒదిగి తినయ్యా. తల్లి వడిలో పవలించే బిడ్డవలేనే, నే ఒదిగి తినయ్యా. వేదన లేదు, శోధన లేదు, ఆమేన్, స్తోత్రం. భయమన్నది లేనే లేదు, భయమన్నది లేనే లేదు, ప్రేమతో నడిపితివి, ప్రేమతో నడిపితివి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంతకాలము నీ స్థితిగతులు పెరిగినను, నీ హోదా పెరిగినను, నీ స్టేటస్ పెరిగినను, నువ్వు ఎదిగే కొద్దిగా ఒదిగుంటూ నేర్చుకుంటావో అప్పటి వరకు నీ జీవితము అనేకులకి దీవెనకరంగా ఆశీర్వదకరంగా మార్చబడదు గాక. ఎస్తేరు అలాగూ ఉన్నది. ఎస్తేరు తన స్వభావాన్ని మార్చుకోవాలా. ఎస్తేరు చిన్నతనములు ఏ రీతిగా ఉందో, ఎస్తేరు ఏ భక్తి కలిగిందో, ఎస్తేరు ఏ విశ్వాసం కలిగిందో, ఎస్తేరు ఎలాంటి భయభక్తులు కలిగిందో, తను ఎదిగే కొద్దిగా అదే భక్తి, అదే స్వభావము, అదే వినయము, అదే విధేయత, అదే పరిశుద్ధాత్మ నడిపిపోతో ఎస్తేరు జీవించింది, అనేకులను వెలిగించిందట. కానీ వస్తీ అహంకారముతోటి లోబడలా. తనకున్న స్థితిగతులను బట్టి, తనకు హోదాను బట్టి అవిధేయత చూపించింది, సొంత నిర్ణయాలు తీసుకుంది. నేను వెళ్ళాలా, నేను చెయ్యాలా, ఏమండి ఆయన ఇచ్చినవండి, ఆయన కోసం ఖర్చు పెట్టడానికి ఏమైంది, అవునా కదా? ఆ రాణి హోదా ఎవరిచ్చారు? దేవుడిచ్చారు. ఆ స్టేటస్ ఎవరిచ్చారు? దేవుడిచ్చారు. ఈరోజు నీ శక్తి, నీ బలము, ఈరోజు సంతోషంగా ఏమంటే గుర్రము వలె పరిగెత్తుకుంటా ఎక్కడికైనా వెళ్తున్నామంటే, వస్తున్నామంటే, 4 రూపాయలు సంపాదించుకుంటామంటే అది ఎవరి కృప, ఎవరి భిక్ష? ఏమంటే ఎవరు నీకు ఆరోగ్యం ఇస్తున్నారు, ఎవరు నీకు శక్తినిస్తారు? అలాంటి కృతజ్ఞత లేకుండా ఈరోజు ఏమాత్రము కూడా దేవుని సన్నిధిని లోబడక, దేవుని సన్నిధిని ప్రేమించక, ఏమండి మనం చేయవలసిన బాధ్యతలు నిర్వర్తించక జీవిస్తున్నారు చాలా మంది. అందుకే నా ప్రభు అంటున్న మాట, నీ స్వభావము మారకపోతే, నీ స్వభావము మార్చుకోకపోతే వస్తుకి పట్టిన గతే స్వభావం మార్చుకొనని వారికి పట్టిందంట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు ప్రియాదిని బిడ్డారా, వస్తి స్వభావము ఏమండి అవిధేయత కలిగింది. ఎస్తేరు స్వభావము విధేయత కలిగినది. వస్తి స్వభావము సొంత ఆలోచనలు, స్వబుద్ధిని ఆధారం చేసుకుంది. కానీ ఎస్తేరు స్వభావము దేవునికి లోబడి దేవుని అధికారానికి కిందకు వచ్చేసింది. వస్తి స్వభావము అహంకారంగా ప్రవర్తించింది. కానీ ఎస్తేరు స్వభావము విధేయతతోటి, విధేయతతోటి విరిగి నలిగి హృదయముతో దేవునికి లోబడి ఉందంట. 4వది చూడండి దయచేసి, ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయము 16వ వాక్యం.
నాలుగవది ఎస్తేరు 1:16. ఆ, 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 ఆ. సకల సంస్థానములో నుండి అధిపతులందరి ఎడలను జనులందరి ఎడలను నేరస్తురాలాయను. హల్లెలూయా. 4వ పాయింట్, వస్తీ తన ప్రభావాన్ని కోల్పోయిందంట. తన ప్రభావాన్ని కోల్పోయింది. అప్పటి వరకు రాణిగారు అని పిలువబడిన వస్తీ తన ప్రభావాన్ని ఏం చేసిందంట? కోల్పోయింది. చేతులారా బాగా గమనించండి. ఎప్పుడైతే మనము లోబడక నీ మూర్ఖ స్వభావమును ఆధారం చేసుకొని, నీ మూర్ఖపు ఆలోచనలతోటి, ఈరోజు ఎందరైతే వారి సొంత ఆలోచనలతోటి వారి ప్రవర్తన తారుమారు పాడు చేసుకుంటున్నారో అప్పటి వరకు దేవుని కోపానికి గురవుతూ ఉంటాం. అలా కాకుండా అయ్యో నా స్వభావం ఎందుకు ఎలా ఉంటుందని నువ్వు మార్చుకొని ప్రభు పాదాల పట్టుకొని పశ్చాత్తాపం కలిగి ప్రభు ఎదుట నమ్మకస్తుడిగా నువ్వు జీవించినప్పుడు నువ్వు దీవించబడతావని నమ్మకము కావాలి. సామెతలు ఏమంటారు తెలుసా? నమ్మకమైన రాయబారి ఔషధం వంటి వాడంట. ఎలాంటి వాడు? ఔషధం అంటే మెడిసిన్. ఎప్పుడైతే నువ్వు ఒక ఔషధంగా ఉండాలి, అంతేగాని అసూయగా ఉండకూడదు, ప్రక్కల్లో ముళ్ళుగా మన జీవితం ఉండకూడదు. ఔషధం అంటే ఒక మంచి మందుగా, రోగాన్ని నయం చేసే మందుగా నువ్వు ఉండాలి. అంతేగాని రోగము కలిగించి అపవాది స్వభావం కలిగి ఉండకూడదంట. వాడి స్వభావం ఏంటిది? ఎప్పుడు అబద్ధాలే ఆడతాడు. వాడి స్వభావం ఏంటిది? అనేకులు పాడు చేయటం వాడి స్వభావం. ఎవరు వాడు? అపవాదిగా. ఈరోజు అనేక మంది అపవాది స్వభావము కలిగి ఉంటున్నారు. కానీ ఎస్తేరు దేవుని స్వభావము కలిగి ఏం చేసింది తెలుసా? 4వ అధ్యాయము 16వ వచనము చివరి లైన్, 4:16 చివరి లైన్. త్వరగా. ప్రవేశించుట ఉన్నను, నేను రాజు నద్దకు ప్రవేశించదును, నేను నశించదును. తన ప్రజల కొరకు ప్రాణం పెట్టుటకైనను ఏమని వెనకడికి వేయలేదంట. ఎస్తేరు తన ప్రాణాన్ని పణంగా పెట్టింది. కానీ వస్తే ఏం చేసింది? తన ప్రభావాన్ని కోల్పోతే, వస్తే స్వభావమేమో తన ప్రభావాన్ని కోల్పోయినట్లుగా చేసిందంట. కానీ ఎస్తేరు స్వభావమునంట తన ప్రజల కొరకు ప్రాణాన్ని పణంగా అంటే అడ్డం పెట్టిందంట. ఈరోజు ఎంతమంది తన వారు రక్షించబడాలని, దేవుని పని జరగాలని, దేవుని నామం ఘనపరచబడాలని, దేవుని కొరకు జీవించాలని, దేవుని మహిమార్థమై బ్రతకాలని ఎంతమంది ఆశించబడతారు? అరుదుగా కనిపిస్తున్నారు. నీ స్వభావం మార్చబడాలి. వస్తీ వలె ఇంకను ఉంటే ఉన్న కొద్దిపాటి ప్రభావం కూడా కోల్పోతాం. కానీ ఎస్తేరు అంతా తన స్వభావముతోటి ప్రాణాన్ని సైతం కూడా లెక్క చేయలేదు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. 5వది చూడండి దయచేసి. మొదటి అధ్యాయం 5వ పాయింట్ 19వ వాక్యం. రాజునకు ఇకను రాకూడదని, చాలు, తన యొద్ద యొక్క రాజాజ్ఞ పుట్టవాలి. ఇక రాకూడదని ఏం చేయబడది? తన ప్రభావం బట్టి వస్తీ రాణి హోదా నుండి తొలగించబడిపోయింది. ఇంకెప్పటికీ ఈ రాణి ఆస్థానంలోకి రాణిగా నువ్వు రాకూడదని ఆజ్ఞ జారీ. అంటే తన స్థానాన్ని కోల్పోయిందండి. తన స్థానాన్ని కంప్లీట్గా తొలగించబడిపోయింది. తన హోదా పోయింది, తన అంతస్తు పోయింది, తన గౌరవం పోయింది, తన ప్రభావము పోయింది. దేని బట్టి అంట?
తన స్వభావముతోటి, తన మూర్ఖ స్వభావముతోటి. సామెతలు 11వ అధ్యాయము 3వ వాక్యము 2వ లైను. ఏమండి? మూర్ఖ స్వభావమును వారిని పాడు చేయును. వస్తీ తన ఎవడో పాడు చేయాల వస్తీని. తన స్వభావమే, తన ప్రవర్తనే, తన జీవితమే, తన క్రియలే, తన బుద్ధి తన జీవితాన్ని పాడు చేస్తుంది. బాగా గమనించండి. కానీ వస్తీ తన స్థానాన్ని కోల్పోయింది. వస్తీ రాజ్యములో నుండి, ఊరిలో నుండి తొలగించబడితే ఎస్తేరు ప్రభావం ఏం చేసింది అనుకుంటారు? చూడండి 2వ అధ్యాయం ఎస్తేరు ప్రభావము 5వ పాయింట్, 2వ అధ్యాయము 17వ వాక్యం. 17 స్త్రీలందరికంటే ఎస్తేరు ప్రేమించెను. కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణములు పొందెను. చాలండి. వస్తీ ఏమో తన స్వభావముతోటి రాజ్యం నుండి తొలగించబడదు. ఎస్తేరేమో తన స్వభావముతోటి రాజు చేత ప్రేమించబడది. హల్లెలూయా, హల్లెలూయా. రాజు చేత ప్రేమించబడది, రాజు చేత దయాదాక్షిణములను పొందుకుంది. ఈరోజు ఎంతమంది యేసయ్య చేత ప్రేమించబడుతున్నారు? ఎంతమంది యేసయ్య యొక్క దయాదాక్షిణలు పొందుకుంటున్నారు? యేసయ్య చేత ఆ నిత్య జీవ కిరీటాన్ని ధరింపజేసుకున్నారంటే అరుదు. మీరు ఇంకా కిందకి వస్తే మొర్దికి అతని తల మీద రాజ్య కిరీటము ఉంచేను అని ఉంది అక్కడ. రాజ్య కిరీటాన్ని ఎస్తేరు మీద వచ్చింది. దేనివల్ల అంట? ఎస్తేరు స్వభావము. హల్లెలూయా. ఎస్తేరు వ్యక్తిత్వము, ఎస్తేరు ప్రవర్తన. ఈరోజు వస్తీ తన ప్రభావం, క్షమించండి, తన స్వభావం బట్టి, తన నడవడికను బట్టి, తన ప్రవర్తన బట్టి, తన బిహేవియర్ని బట్టి తన స్థానాన్ని పోగొట్టుకుంది. రాజ్యం నుండి బయటికి వెలివేయబడింది, త్రోసివేయబడింది. బట్ ఎస్తేరు మాత్రము రాజు చేత ప్రేమించబడది. ఎస్తేరు మాత్రము రాజు యొక్క దయాదాక్షిణాలు పొందుకుంది. ఎస్తేరు మాత్రము రాజు చేత రాజ్య కిరీటాన్ని పొందుకుంది. ఆరవది చూడండి. ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనము 2వ చివరి లైన్ 19 చివరి లైన్. మరియు వస్తీ కంటే యోగ్యురాలిని రాణిగా తాము చేవలు నిర్ణయించారు. 6వ పాయింట్ ఏంటంటే శాశ్వతముగా వస్తీ మరుగున పడిపోయిందంట. ఏం చేయబడదు? మరుగునికి దాని ఊరి పేరు లేకుండా, తన అడ్రస్ లేకుండా. దేవుడు తలుసుకుంటే, అందుకే మనసు ఇక్కడ ఉండాలి. మనసు ఇక్కడ లేదనుకో, పువ్వు పట్ట ఆకుపట్ట భయపడతాం మనం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తలుచుకుంటే ఏమైనా చేయగలడు. కథ మొత్తము మార్చగలడు. మహిమంతా ఆయన నామానికే చెల్లిద్దంట. బాగా గమనించండి, ఎంత గొప్ప దేవుడని మన దేవుడు. ఆయన తలుచుకుంటే రాత్రికి సోమ్రోను ప్రాంతంలో అద్భుతం చేసిన దేవుడు. అవునా కాదా? ఎలీషా కాలములో రాత్రికి అద్భుతం జరిగించిండు దేవుడు. నీ కథను నీ జీవితాన్ని మార్చగల క్షణము, రెప్పపాటులో జీవితాన్ని మార్చగల గొప్ప దేవుడు మన దేవుడు. వస్తీ తన స్వభావముతోటి తన స్థితిగతులని తొలగించుకుంది.
తన హోదాన్ని పోగొట్టుకుంది, తన పేరుని మరుగు చేయబడదంట. ఇంతకీ ఎస్తేరు స్వభావం ఏం చేయబడది? 6వ పాయింట్ చూడండి. 6వ పాయింట్ ఎస్తేరు ఏం చేయబడది చూడండి దయచేసి. 7వ అధ్యాయం, ఎస్తేరు గ్రంథము 7వ అధ్యాయం 3వ వాక్యం. రాజా, నీ దృష్టికి 3 నుంచి 6 వచనాలు రాయబడిన మాట ఏం తెలుసా? ఎస్తేరు తన స్వభావముతోటి రాజు ఎదుట ధైర్యముగా మాట్లాడిందంట. అక్కడ చూస్తేనేమో వస్తీ పేరు మరుగు చేయబడది. ఇక్కడ చూస్తే విందుశాలలో రాజుని పిలిపించి రాజుతోటి ముఖాముఖిగా అప్పటి వరకు ఎస్తేరు రాజుతో మాట్లాడినట్టుగా దాఖలాలు లేవు. ఉన్నాయా? లేవు. అది చూడండి, ముఖాముఖిగా నువ్వు నమ్మకంగా ఉంటే దేవుడు నీతో ముఖాముఖిగా మాట్లాడునుగాక. నువ్వు నమ్మకమైన స్వభావము గలదానికి ఉంటే దేవుడే నీతో ఫేస్ టు ఫేస్ ముఖాముఖిగా మాట్లాడి నీ సమస్యలు తీర్చునుగాక, నీ అవసరం తీర్చునుగాక, నీ కొరతలు తీర్చునుగాక, నిన్ను ఆశీర్వదించునుగాక. నీ స్వభావం దేవుడు నీతో మాట్లాడే స్థితి రావాలంట. వస్తే స్వభావము తన పేరే మరుగు చేయబడదే. కానీ ఎస్తేరు స్వభావం అంట రాజుతో ముఖాముఖిగా మాట్లాడే సందర్భాన్ని దేవుడు ఎస్తేరు జీవితంలో తీసుకొచ్చాడు. హల్లెలూయా. ధైర్యముగా మాట్లాడింది, తన బాధ చెప్పుకుంది, తన అవసరత చెప్పుకుంది, తన శ్రమ ఎంతో చెప్పుకుంది, తన శోధన, తన కష్టము, తన అనుభవిస్తున్న అవమానము, వేదన, తన అనుభవిస్తున్న రోదన, తన కష్టమంతా ఫేస్ టు ఫేస్ ముఖాముఖిగా చెప్పుకునే ధైర్యమును, కృపను దేవుడు ఎస్తేరు జీవితంలో కలిగించిండా లేదా? కలిగించాడు. బాగా గమనించండి. నీ స్వభావం బట్టి ఒక్కరోజైనా దేవునితో ముఖాముఖిగా మాట్లాడావా? నీ స్వభావం బట్టి దేవునితో ముఖాముఖిగా నీ సమస్యను చెప్పుకున్నావా? అయ్యా, నాకు ఈ సమస్య ఉంది, నాకు ఈ బాధ ఉంది, ఇగో ఈ ప్రమాదము నాకు పొంచి ఉంది అయ్యా, ఈ ప్రమాదం నుండి నన్ను తప్పించయ్యా. ఏనాడైనా నీ జీవితంలో ఒక్కసారైనా ముఖాముఖిగా. కానీ ఎస్తేరు తన స్వభావం బట్టి రాజుతో ముఖాముఖిగా మాట్లాడి కృపను దేవుడిచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఎన్ని అయినాయి అంట? ఎన్ని పాయింట్లు అయినాయి? ఒకటి ఎస్తేరు పరిచర్య చేయటానికి ఇష్టపడింది. వస్తీ లోబడటానికి నిరాకరించింది. రెండవది, ఎస్తేరు దేవుని అధికారం కిందకి వచ్చింది. వస్తీ ఏం చేసింది? స్వసిద్ధాన్ని సొంత ఆలోచన ప్రకారము స్థితిగతులు మార్చుకుంది. మూడవది ఏంటిది చెప్పాలి? వస్తీ అహంకారంతో ఎదిరించింది. కానీ ఎస్తేరు వినయముతో లోబడి ఆశీర్వాదాన్ని పొందుకుంది. నాలుగవది త్వరగా చెప్పాలి. నాలుగవది, వస్తీ తన ప్రభావాన్ని కోల్పోయింది. కానీ ఎస్తేరు తన స్వభావం బట్టి ప్రాణాన్ని సైతము పణంగా పెట్టడానికి వెనకడుగు వేయలేదు. ఐదవది, ఎస్తేరు గొప్ప దయను, గౌరవాన్ని, కిరీటాన్ని పొందుకుంది. కానీ వస్తీ తన హోదా నుండి తొలగించబడదు. ఆరవది, ఎస్తేరు ధైర్యంగా తన సమస్యను ముఖాముఖిగా తన స్వభావం బట్టి రాజుతో మాట్లాడే ధైర్యము కలిగి ఉన్నది. కానీ వస్తీ మాత్రము తన పేరు మరుగును శాశ్వతముగా తను ఏం చేయబడదంట? మరుగు చేయబడింది. లాస్ట్ వన్, చివరిది చూడు దయచేసి. ఎస్తేరు గ్రంథము
రెండవ అధ్యాయము 4వ వాక్యం. 2వ అధ్యాయము. రాజు ఆ కన్నికలలో దేని యందు ఇష్టపడును ఆమె వస్తీకి బదులుగా రాణియగును కాగా అతడు అలాగూ జరిగించును. దేవునికి స్తోత్రము కలుగును. హల్లెలూయా. లాస్ట్ వన్, చివరిది. వస్తీ తన స్వభావముతో, తన మూర్ఖ స్వభావముతో, తన గర్వముతో తన జీవితాన్ని చీకటమయం చేసుకుంది. ఏమయ్యం? చీకటమయం చేసుకుంది. కానీ లాస్ట్ వన్, చివరిది, ఎస్తేరు జీవితంలో తన స్వభావం బట్టి ఎస్తేరు 8వ అధ్యాయము. రండి, 8వ అధ్యాయము 16వ వచనము 17వ వచనము. 16వ వచనము 17వ వచనము. మరియు యూదులు క్షేమమును, ఆనందమును, సంతృష్టియు, ఘనతయు కలిగెను. ప్రతి పట్టణమందును యూదులకు ఆనందమును, సంతోషమును కలిగెను. అది శుభదినమని విందు చేసుకొనిరి. హల్లెలూయా. తర్వాత మరియు దేశ జనులలో యూదుల ఎడల భయము కలిగిన కనుక అనేకులు యూదుల మతమును అవలంబించిరి. హల్లెలూయా. చివరిది, లాస్ట్ వన్, 7వది. వస్తీ తన స్వభావం బట్టి తన జీవితమే శూన్యం చేసుకుంటే, ఎస్తేరు తన స్వభావం బట్టి అనేకుల జీవితాలలో వెలుగుని నింపింది. హల్లెలూయా. హల్లెలూయా. అనేక జీవితాలలో వెలుగు నింపింది. అనేక జీవితాలకు సంతృప్తినిచ్చింది. అనేక జీవితాలకు ప్రాణభిక్ష పెట్టింది. అనేక జీవితాలకు ధైర్యము నింపింది. అనేక జీవితాలలో చీకటిగా ఉన్న మరణం అనే చీకటి జీవితాల బ్రతుకులలో, కుటుంబాలలో ఎస్తేరు నక్షత్రమలే వెలుగు నింపిందంట. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నీ స్వభావము ఈరోజు ఏమై ఉన్నది? నీ స్వభావము లేక మన స్వభావము, నీ స్వభావము మూర్ఖ స్వభావమా లేక నమ్మకమైన స్వభావమా? దేవుడను చూస్తున్నాడే, దేవుడు అనుక్షణను పరిశీలిస్తున్నాడే. నువ్వు నమ్మకంగా ఉంటే నీ నమ్మకమైన స్వభావం, నువ్వు నమ్మకంగా పరిశుద్ధత కలిగి పవిత్రత కలిగి ప్రవర్తిస్తే నీ ప్రవర్తనలో నమ్మకం కనిపించాలి. నువ్వు దేవుని నమ్మటం కాదండి, దేవుడు మనలని నమ్మాలి. అపవాది కూడా నమ్మిద్ది. నమ్మదా? దేవుడు నమ్మిద్దా లేదా? దయ్యాలు కూడా నమ్మి వణుకుతున్నాయి అంట. యాకోబు పత్రిక 3వ అధ్యాయం ఉంటుంది. దయ్యాలు కూడా నమ్మి, అది కాదు గొప్పతనం, నువ్వు నమ్మటం కాదు, దేవుడు నిన్ను నమ్మాలి. అంటే నువ్వు నమ్మకమైన స్వభావము కలిగి ఉండాలి. నమ్మకమైన స్వభావం అనగా ఎస్తేరు స్వభావము ఏంటిది? ఎస్తేరు స్వభావము పరిచర్య చేసే స్వభావము, దేవుని అధికారం కిందకి లోబడే స్వభావము. ఏమండి? 3వది చెప్పాలి త్వరగా. 3వది ఎస్తేరు స్వభావము వినయముతో, భక్తితో లోబడిందంట. ఎస్తేరు స్వభావము ప్రాణమును పణంగా పెట్టేదంట. ఎస్తేరు స్వభావము గొప్ప దయను, గౌరవాన్ని, కిరీటాన్ని పొందుకోగలిగింది. ఎస్తేరు ఏమని స్వభావము రాజుతో ముఖాముఖిగా మాట్లాడే అవకాశము తన స్వభావముతో కల్పించుకోగలిగింది. ఎస్తేరు స్వభావము అనేక మందిని రక్షించి అనేక మంది చీకటి బ్రతుకులలో దీపం అనగా వెలుగును నింపి వారికి సమృద్ధిని, సంసృష్టిని, ఆనందాన్ని, ఒక పండుగని వాళ్ళకి ఇచ్చిందంట. గమనించండి. చివరిగా ఒక మంచి ఎగ్జాంపుల్, ఉదాహరణ చెప్పి ప్రార్థన చేస్తా. మీరు చదివిన 1 సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 33వ వాక్యం. అక్కడ ఒక భార్య భర్తలు ఉంటారు. భర్త పేరు నాబాలు, భార్య పేరు అబిగాయేలు. భర్త పేరు నాబాలు, భార్య పేరు అబిగాయేలు. నాబాలు అనగా మొరటివాడు అని అర్థం అంట. నాబాలు అనగా మొరటివాడు.
చూడండి, తన పేరుకు తగిన రీతిగా 25:33 మొదటి సమయాలు త్వరగా సమయం అయిపోయింది. నువ్వు ఆశీర్వాదం నందుదుగాక. నువ్వు చూపిన బుద్ధి బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగునుగాక. అబిగాయిల స్వభావం ఏం తెలుసా? బుద్ధిగల స్వభావం అంట. అబిగాయిల స్వభావం ఏంటిది? బుద్ధిగల స్వభావము. కానీ తన భర్త నాబాలు స్వభావం లేదంట, మొరటోడు, మొండోడు, మూర్ఖుడు, ఎదిరించేవాడు, లోబడేవాడు కాదు, అహంకారముతో మాట్లాడేవాడు, అహంకారముతో విర్రవీగేవాడు, అహంకారముతో ఏమండి చూసేవాడంట. నా ప్రభు అంటున్న మాట, అహంకారులను మెడ విరిచి, అహంకారులు వెన్ను విరిచి దీనులకు కృపను గురించేవాడు నా ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. దీనులకు కృపను గురించేవాడు. వస్తీ అహంకారంతో ఎదిరించింది, వస్తీ గర్వముతో ఎదిరించింది, వస్తీ ఏమండి సొంత నిర్ణయాలు దేవునికి లోబడకుండా స్వసిత్తానికి లోబడింది. వస్తీ ప్రభువునందు ప్రియాదినుడా, నేను అందగత్తెను, నేను ఉన్నతమైన స్థానంలో ఉన్నాను, నేను రాణిని అని విర్రవీగింది. తన విర్రవీగుడే తన నాశనానికి కారణమైంది. అదే మీరు చదివారు సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనము. ఏమండి పడిపోవుటకు ముందు గర్వము నడుచును. ఏమండి బాగా గమనించండి ప్రభువునందు ప్రియా బిడ్డలారా. ఎస్తేరు వెలిగించబడి అనేకులను వెలిగించింది. తన స్వభావము, తన ప్రవర్తన. కానీ వస్తీ ఉన్నతమైన స్థానంతో దగ్గర నుంచి తన జీవితాన్నే కోల్పోయింది తన స్వభావముతోటి. నాబాలు తన పేరుకి తగినట్లుగా తన స్వభావముతోటి తన జీవితాన్ని పోగొట్టుకున్నాడు. కానీ అబిగాయేలు తన బుద్ధి కలిగిన స్వభావముతోటి దేవుని చేత దీవించబడదే. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు అబిగాయేలు వలె ఉంటే దీవించబడతావు. ఈరోజు ఎస్తేరు వలె అలాంటి స్వభావం కలిగి ఉంటే నీవు నీ కుటుంబం నిండుగా దీవించబడుగాక, అనేకులకి దీవెనకరంగా ఉందువుగాక, అనేకులకి ఆశ్రితకరంగా ఉందువుగాక. అలా కాదు, నేను వస్తీ వలె ఉంటాను, వస్తీ వలె అహంకారంగా ఉంటాను, వస్తీ వలె లోబడను, వస్తీ వలె ఎదురు చెబుతాను, వస్తీ వలె నా ఇష్టం వచ్చినప్పుడు దేవుని మందిరకు వస్తాను, నాకు ఇష్టం వచ్చినప్పుడు చేస్తాను, నా ఇష్టం అని నువ్వు అంటావా? వస్తీ పేరు నామరూపం లేకుండా తుడిచిపెట్టుకొని పోయింది. కానీ ఏ యోగ్యత లేని, ఏ అర్హత లేని ఎస్తేరు మాత్రము వెలుగుతూ అనేకులని వెలిగించసాగింది తన స్వభావముతోటి. ఈరోజు మన స్వభావం ఏంటిది? లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, వస్తీ స్వభావము లాంటి స్వభావము నాలో ఉంటే నన్ను మన్నించండి, నా స్వభావాన్ని సరిచేయండి. నాకు ప్రభువా అబిగాయిల్ లాంటి స్వభావం నాకు కావాలి. దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. నువ్వు నమ్మదగిన దేవుడవు, ఆశ్చర్యకరుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొనుచున్నా. నువ్వు నమ్మదగిన దేవుడు అయ్యా. అబిగాయిల్ స్వభావం నాకు కావాలి, ఎస్తేరు లాంటి స్వభావం నాకు కావాలని ప్రార్థన చేయి. అట్టి మంచి